కనెక్టెడ్గా పవర్ సప్లై ఇవ్వడానికి ఈ సబ్స్టేషన్ మనం ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం ఈ చేతుల మీద జరుగుతుంది సార్. చెన్నైపల్లి సబ్స్టేషన్ శాంక్షన్ సార్. అట్లాగే ఈ ఎన్సీఎల్ సబ్స్టేషన్ గత 18 కూడా చేసుకోవచ్చు సార్. అట్లాగే గతంలో ఉన్న దానికి ఇప్పటికీ కూడా దగ్గర 8 అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అదేవిధంగా మట్టంపల్లి మండలం వచ్చిన ముఖ్యులందరికీ నమస్కారం. శాసనసభ అయిపోయిన వెంటనే నేనే ఈ బక్కమంతగూడెం సబ్స్టేషన్ పనులు మొదలుపెట్టి ఆలోచన చేసి అలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. డి గారు చెన్నైపాలెం సబ్స్టేషన్ కానీ, ఎన్సీఎల్ సబ్స్టేషన్ కానీ, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంకేమేమి పనులు చేయాలనో అంటే మీ పరిధిలో ఉన్నాయి మీరు చేయండి, మీ పరిధి దాటిని నాకు ఇంటిమేషన్ చేయండి. తప్పనిసరిగా అన్నీ కూడా ఒక ఫాస్ట్ ట్రాక్లో వేగవంతంగా పూర్తి చేద్దామని చెప్పి మనం చేస్తాం. మీ అందరికీ తెలుసు, నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానదిపై మట్టపల్లి దగ్గర 50 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేయించడం జరిగింది. ఈరోజు హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు ఎక్కడ హుజూర్ నగర్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి 80 కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అంటే ఇది 10 మీటర్ల వెడల్పు ఉంటుంది రోడ్డు. ఇప్పుడు మీరు ఏదైతే 80 కోట్ల డబుల్ రోడ్డు మంజూరు చేసిన విషయం అదేవిధంగా రోడ్డు వేయడానికి చౌటుపల్లి నుంచి మేలచెరువు రోడ్డు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మట్టంపల్లి నుంచి జాన్పాడ్ రోడ్డులో మంచియాతండ దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జికి వరదాపురం దగ్గర హై లెవెల్ బ్రిడ్జికి 17 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మొత్తము మట్టంపల్లి మండలానికే R&B డిపార్ట్మెంట్ ద్వారా మరి ఈ 2-3 రోజుల్లో మీకు ఆ జియో కాపీ కూడా మీ అందరికి పంపించడం జరిగింది. మరి అదేవిధంగా మిత్రులు చెప్తున్నారు చెన్నై 11.5 కోట్ల బ్రిడ్జ్ పూర్తిగా 107 కోట్ల రూపాయలు ఈ మట్టంపల్లి మండలానికి R&B డిపార్ట్మెంట్ ద్వారా మంజూరై ఇప్పుడు పనులు మొదలవుతాయి. అదేవిధంగా పెదవీడు లిఫ్ట్ కానీ, అమరారం లిఫ్ట్ కానీ అన్ని లిఫ్ట్లకు కూడా ఎక్కడెక్కడైతే మరమ్మతులు చేయాల్సి ఉండనో ఆ మరమ్మతు పనులు కూడా పూర్తి అయినాయి. ఈరోజు రేపట్లో అన్ని లిఫ్ట్లు కూడా పనిచేయడం మొదలు పెడతాయి. మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఎక్కడెక్కడైతే చెరువుల మీద ఇంకేమైనా పనులు మిగిలింటే అదేవిధంగా లిఫ్ట్ల మీద ఏమైనా పనులు మిగిలిన్నా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా చేయిస్తా అని చెప్పి నేను మనం చేస్తాను. ప్రత్యేకంగా నీళ్లుండి లిఫ్ట్ సామర్థ్యం పెంచి మరింత ఆయకట్టు ప్రవహించే అవకాశం ఉంటే అటువంటి స్కీమ్లు ఇప్పుడు టేకప్ చేద్దామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. కరెంటు విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటే విషయాన్ని నేను మనవి చేస్తున్నా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఉచితంగా వ్యవసాయానికి ఇవ్వడానికి కట్టుబడి ఉంది. ఎంత ఖర్చైనా సరే కరెంటు కొనుగోలు చేసి వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు కంటే తక్కువ ఉపయోగంలో ఉన్న కరెంటు అందరికీ కరెంటు ఇళ్లకు కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నా. అదేవిధంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యం చెడిపోతే ఇదివరకు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉండే 10 లక్షల రూపాయలకు పెంచినాం. ఎల్పిజి సిలిండర్ విషయంలో తెల్ల కార్డున్న వాళ్ళు ఎల్పిజి సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళు మీరు సిలిండర్ తీసుకున్నప్పుడు ఇప్పుడున్న సిస్టంలో మీరు పూర్తి ఖర్చు
పూర్తి ధర కట్టాల్సి వచ్చినా మీకు 2-3 రోజుల్లో 500 రూపాయల కంటే మీరు ఎంత ఎక్కువ కడతారో అది డైరెక్ట్గా మీకు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ అనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, మట్టంపల్లి మండలం ఒకనాడు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాష్ట్రంలోనే వెనకబడ్డ మండలంగా మరి అందరూ అనుకునేవాళ్ళు. ఈరోజు రాష్ట్రంలోనే మట్టంపల్లి మండలం ముందంజలో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నానని చెప్పి కూడా మనం చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్.